స్వాతంత్ర సమరయోధుడు తానిపర్తి కాంతారావు చేసిన సేవలు మరవలేని అని కొనియాడారు భారత కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ మర్రి వెంకటస్వామి. పెద్దపల్లి సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు మాజీ సర్పంచ్ తానిపర్తి కాంతారావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య, ఎలిగేడు రెవెన్యూ అధికారులు, స్వాతంత్ర సమరయోధుల సంఘం నేతల కుటుంబ సభ్యులు కలిసి కాంతారావు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన పార్థివ దేహంపై జాతీయ జెండాను కప్పి నివాళులర్పించారు. కాంతారావు మృతి సిపిఐ పార్టీకి తీరని లోటని అన్నారు సిపిఐ నేతలు. కాంతారావు పార్థివ దేహంపై సిపిఐ ఎర్ర జెండాను కప్పి జోహార్లు అర్పించారు తాళపల్లి లక్ష్మణ్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి. సిపిఐ పార్టీ ఆవిర్భావం నుంచి కాంతారావు పనిచేశారని సిపిఐ నేతలు గుర్తు చేశారు. 1962లో సిపిఐ పార్టీ నుండి తానిపర్తి కాంతారావు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కాంతారావుపై జిన్నా మల్లారెడ్డి అప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సుల్తాన్పూర్లో బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో ఫ్లాటింగ్ చేసి తాను సర్పంచ్గా పనిచేసిన కాలంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. అంతేకాదు ప్రభుత్వ హై స్కూల్ను కూడా ఎంతో అభివృద్ధి పరిచారు. తాను సర్పంచ్గా 24 సంవత్సరాల పాటు పనిచేశారని గ్రామస్తులు తెలిపారు. కాంతారావుకు 6 కుమారులు. కాంతారావు అంత్యక్రియలు తన స్వగ్రామంలో నిర్వహించగా సిపిఐ నేతలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎలిగేడు మాజీ ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్ రావు, మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు పలువురు కాంతారావు కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని వ్యక్తం చేశారు. సలాములు వృధా కాదు నీ మరణం, రేపటి సూర్యుని కిరణం. పడుగోళ్లను కూడగట్టి నిలిపినావు, సాహసమే ఊపిరిగా సమరాలను నడిపినావు. శివాయి జమా భూముల్లో శివాయి జమా భూముల్లో నువ్వెత్తిన ఎర్ర జెండా ఎగరేస్తాం. తానిపర్తి కాంతారావు గారు స్వాతంత్ర సమరయోధులు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఈ జిల్లాలో మొదటివాడిగా ఉన్నటువంటి వారు నిన్న సాయంత్రము 4 గంటలకు పరమపదించినారు. వారు ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీని, తర్వాత పేదాలు, కూలీలు వాళ్ళను, తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్ర వహించినటువంటి వ్యక్తి, కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో అగ్రగణ్యులు కామ్రేడ్ కాంతారావు గారు చనిపోవడము నిజంగా పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే తీరని లోటు. ఆయన మొదటి తరం నాయకుడు. 100 సంవత్సరాలు నిండినాయి. ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో ఆనాడు చెన్నమనేని రాజేశ్వరరావు, అదేవిధంగా ఈ కాంతారావు గారు, గుండి దామోదరరావు గారు, ఈ రకంగా అనేక మంది నాయకులు కరీంనగర్లో చదువుతూ ఒక రూమ్లో కిరాయికుంటూ వామపక్ష భావజాలం ప్రధానంగా కమ్యూనిస్టు సిద్ధాంతం వైపు ఆకర్షితులై ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆనాడు మరి ఏఎస్ఎఫ్లో కొనసాగుతూ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పాత్ర వహించినటువంటి నాయకులుగా మొదటి తరం నాయకుడు మరి కాంతారావు గారు. మొదటిసారిగా 1952లో ఈ సుల్తాన్పూర్ గ్రామానికి మొదటి సర్పంచ్గా, ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, దళితుల కోసం
మరి దున్నేవాడికే భూమి కావాలనే లక్ష్యంతో నాడు పోరాటంలో పాల్గొన్నటువంటి మొదటి తరం నాయకుడు చనిపోవడం అనేది కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు ఈ ప్రాంత సుల్తానాబాద్ పెద్దపల్లి ప్రాంతంలో అనేక మంది పోరాటం చేసిన నాయకుడు మరి పార్టీకి ఈనాడు తీరని లోటు. వారికి వారి కుటుంబానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ పెద్దపల్లి జిల్లా పక్షాన మేము ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి ఒక గొప్ప కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి మరి ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి కోసం పేదలకు భూములు ఇవ్వాలనేటువంటి ఆకాంక్షతోటి ఆ రోజు భూములు పేదలకు పంచినటువంటి ఒక గొప్ప నాయకుడు మరి కాంతారావు గారు చనిపోవడం ఈ పెద్దపల్లి జిల్లా ప్రాంతానికి కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాం. వారి మరణం వార్త తెలిసిన తర్వాత ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ కూడా దిగ్భ్రాంతానికి వ్యక్తం చేసింది. అందుకనే వారి కుటుంబానికి మేము ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఆయన లేని లోటు పార్టీకి తీరనటువంటి లోటు అనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా సన్నబియ్యం పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాళేశ్వరంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో రేషన్ షాపుల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక నాయకుల అధికారులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించి లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు. ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యంతో వంటలు వండి లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. అనంతరం పలు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. త్వరలోని సన్నబియ్యంతో పాటు 9 రకాల నిత్యావసర సరుకులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తోందని అన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. ఒకసారి చూడరా ఫోటో దేవేంద్రనా అమ్మ మీరు సన్నబియ్యం అనేది ఇది పేదలందరికీ ఒక వరం. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1983-84 సంవత్సరంలో 2 రూపాయల కిలో బియ్యాన్ని ఆనాడు ప్రవేశపెడితే మన అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆనాడు మక్కలున్న గక్క తెలుగున గక్క తిని బతికేటువంటి ప్రాంతం మన ప్రాంతం అంతా కూడా. అటువంటి పరిస్థితుల్లో దేశంలో ఎక్కడ లేని విధంగా ఆనాడు దొడ్డు బియ్యం వస్తే మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మరి సన్నబియ్యాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదలకు 3 పూటల భోజనం పెట్టాలంటే మరి దొడ్డు బియ్యం పెట్టలేరు. లాస్ట్ 10 ఏళ్ళ నుండి మెల్లగా అందరూ కూడా దొడ్డు బియ్యం చేసా సన్నబియ్యాన్ని తింటామని చెప్పి ఒక ఆలోచన కలిసి ముఖ్యమంత్రి గారు దేశంలోనే ఎక్కడ లేని విధంగా మరి 3,000 కోట్ల రూపాయల పైచీలకు అదనంగా ఖర్చు పెడుతూ మన సన్నబియ్యాన్ని వాళ్ళ ఉగాది పండుగ నుండి మన రాష్ట్రం మొత్తం కూడా ప్రజానికానికి ఇస్తా ఉన్నారు. మరి మేము కూడా మొన్నటి నుండి పెద్దపల్లి నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామాలలో కూడా సన్నబియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసినాం. ప్రభుత్వం 10 ఏళ్ళుగా మోసం చేసింది. కార్డు ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మన గ్రామంలో శ్రీరాంపూర్ గ్రామంలో ధరలు రేషన్ కార్డు ఎంత మందికి లేకుంటే అంత మంది కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభమైంది. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా 9 రకాల వస్తువులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లి విజయవంతం చేయాలని అన్నారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లోని రెడ్డి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరవుతారని, మండలం నుండి భారీ ఎత్తున కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివెళ్లి ప్లీనరీ సభను విజయవంతం చేయాలని కోరారు దాసరి మనోహర్ రెడ్డి. మన శ్రీరాంపూర్ మండలం నుంచి దగ్గర ఉంటుంది కనుక దగ్గర కదా మనకు 1200 నుంచి 1500
ఆ క్రమంలో చూసినట్టయితే మన ఎన్ని గ్రామ పంచాయతీలు దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం పోరాడిన మహానీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపూర్లో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఎమ్మెల్యే విజయరమణారావు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అంబేద్కర్ జగ్జీవన్ రామ్ ఆశయాలతో యువత ముందుకు సాగాలని ఎమ్మెల్యే అంబేద్కర్ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన జగ్జీవన్ రామ్ గారు మొదటి నుంచి కూడా దళితుల కోసం అనేక పోరాటాలు చేసిన వ్యక్తి. మరి ఆనాడు ఈ దేశ ఉప ప్రధానమంత్రిగా మరి దేశంలో ఎన్నో పదవులు పొంది మరి అనేక కార్యక్రమాలు చేసి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారితో మరి సమానంగా రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి యూపీఏ ప్రభుత్వంలో వారి కుమార్తె అయినటువంటి మీరా కుమార్ గారిని స్పీకర్గా అయితే వారు అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా పార్లమెంట్లో స్పీకర్గా ఉండి ఆనాడు చొరవ తీసుకొని మరి 2014 చివరి పార్లమెంటు రోజున తెలంగాణ బిల్లును ఆమోదింపజేసి స్పీకర్గా వారు తెలంగాణకు ఎనలేని సేవ చేసినటువంటి మరి జగ్జీవన్ రామ్ పుత్రే మీరా కుమార్ గారు స్మరించుకుంటూ వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని మనందరం కూడా ముందుకెళ్ళి ఈ దేశాన్ని కానీ మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని మరి ఉన్నటువంటి యువత రేపు భావి తరాలకు భవిష్యత్తు వాళ్ళే వాటి మరి ముందుకు తీసుకెళ్లే విధంగా విజయాలని చెప్పి పెద్దపల్లి జిల్లా ఓదెలలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ కొరకు 20 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు దళిత సంఘ కమ్యూనిటీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి హాజరై ఓదెల గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే విజయరమణారావుకు ఓదెల గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని చెప్పి 25 లక్షల రూపాయలను ప్రకటించిన సందర్భంలో విజయన్న గారికి మరి పాలాభిషేకం చేయడం చాలా సంతోషం. అన్నగారు కూడా ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా ఎస్సీ కాలనీలో కూడా ఎవరైనా చనిపోతే మనం మధ్యతరగతి కుటుంబాలు మరి కూలీనాలు చేసుకొని ఇన్ని రోజులు జీవించిన సందర్భాలు కాబట్టి మనకి ఇండ్లు అసౌకర్యంగా ఉంటాయి. ఎవరైనా చనిపోయినప్పుడు ఆ ఇల్లు ఇడిచిపెట్టి ఎక్కడైనా ఉండాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే అనేది మనసులో పెట్టుకొని మరి తప్పకుండా ఇక్కడ అన్ని హంగులతోటి 25 లక్షల రూపాయలతోటి మేటిగా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించితే చాలా బాగుంటుందని మనం ఎవ్వరం అడగలేదు. ఇక్కడ ఎవరం అడగకుండా మీ అందరి ప్రేమ అభిమానాన్ని చూసి తనకు తాను స్పందించి మరి ఇక్కడ బ్రహ్మాండమైన కమ్యూనిటీ హాల్ ఇస్తానన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు.